వర్ష సాయి మీద కేసులు బుక్ అయ్యాయి, పోలీసులు వెతుకుతున్నారు. సహాయం అనే పేరుతో జనాల్ని పచ్చి మోసం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. నిజంగా రైతు బిడ్డ కాదు, రైతు నిజంగా ఈ కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడట్టుకోడు కొట్టడు. ఒక సాధారణ కుర్రాడు పేదరికంలో పుట్టి పబ్లలో గ్లాసులు కడిగి హోటళ్లలో సర్వర్గా పనిచేసి చేతిలో కెమెరా పట్టుకొని 100కు పైగా దేశాలను ఒంటరిగా చుట్టేసి దేశంలోనే నంబర్ 1 ట్రావెలర్గా ఎదిగాడు. అతనే మన అన్వేష్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తావా? నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి. అసలు ఎవరు ఈ అన్వేష్? ఎందుకు అందరినీ టార్గెట్ చేస్తూ వీడియోలతో విరుచుకుపడుతున్నాడు? బెట్టింగ్ యాప్స్తో కోట్లు కొల్లగొట్టిన ఆ సెలబ్రిటీలు ఎవరు? అన్వేష్కి పెళ్ళయిందా? భార్య ఎవరు? విడాకుల వెనుక కథ ఏంటి? ఒక సెక్యూరిటీ గార్డ్ కొడుకు కోటీశ్వరుడిగా ఎలా మారాడు? ఈ రహస్యాలని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. అయితే అసలు ఎవరి ఆటగాడు? ఎందుకని అందరినీ టార్గెట్ చేసి వీడియోలు చేస్తున్నాడు? బెట్టింగ్ యాప్స్తో కోట్లు సంపాదించిన ఆ సెలబ్రిటీలు ఎవరు? ఉమా తెలుగు ట్రావెలర్తో అన్వేష్కి గొడవేంటి? అన్వేష్కి పెళ్ళయిందా? భార్య ఎవరు? విడాకులకు కారణమేంటి? 1 సంవత్సరంలో అన్ని కోట్లు ఎలా సంపాదించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్వేష్ విశాఖపట్నంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అన్వేష్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నాన్నగారు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసేవారు. 1997 సెప్టెంబర్లో విశాఖలో జరిగిన అతిఘోర ప్రమాదం HPCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పేలుడు సంభవించినప్పుడు 60 మంది ప్రాణాలు కోల్పోవడం, 20 మంది తీవ్ర గాయాల పాలు కావడం మనందరికీ తెలిసిందే. బహుశా చాలా మందికి ఈ సంఘటన గురించి తెలియకపోవచ్చు. కానీ 1997 అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం ఆ సంఘటన ఎంతో మంది జీవితాలను అతలకుతలం చేసింది. ఆ ప్రాంతంలోనే ఉండేవారు అన్వేష్ వాళ్ళు. అందువలన దాని ప్రభావం అన్వేష్ నాన్నగారి ఆరోగ్యంపై పడింది. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో డాక్టర్స్ ఈ సిటీ వాతావరణం నుంచి పల్లెటూరు వాతావరణానికి మార్చాలని తెలిపారు. దాంతో సిటీ శివార్లలో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. చుట్టాలు, బంధువులు వాళ్ళ నాన్నగారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులతో ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నారు. ఆ కొట్టు ద్వారా వచ్చే ఆదాయంతోనే ఇంటిని నడిపేవారు అన్వేష్ అమ్మగారు. అయినా కూడా ఆ డబ్బులు సరిపోక చాలా రోజులు పస్తులుండే పరిస్థితి వచ్చింది. అన్వేష్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అతనితో పాటు అతని తమ్ముడు కూడా అదే స్కూల్లో చదువుకున్నాడు. అయితే అన్వేష్ మాత్రం కొట్టులో ఉన్న చిల్లర దొంగలించి స్కూల్ దగ్గర తమకిష్టమైనవి కొనుక్కునేవాడట. ఒకరోజు దొంగ దొరికిపోవడంతో బట్టలు విప్పేసి ఎండలో నిల్చోబెట్టి కర్రతో పిర్రవాత పెట్టారంట వాళ్ళ నాన్నగారు. దాంతో మనోడు దొంగతనం చేయడం మానేశాడు. అయితే అప్పటి నుంచి అన్వేష్ అమ్మ నాన్నలు అన్వేష్కి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అన్వేష్ చదువులలో అంతంత మాత్రమే. 10th క్లాస్ ఎలాగలా గట్టెక్కించేశాడు. అన్వేష్ ఇంటర్ చదువుతున్నప్పుడు డిసెంబర్ 31 రాత్రి పల్సర్ బైక్ మీద 3 తాగుబోతులు వచ్చి అన్వేష్ అమ్మగారిని యాక్సిడెంట్ చేసేశారు. ఆ యాక్సిడెంట్లో ఆమె కాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. దాంతో ఆమె 2 సంవత్సరాలు ఎటూ కదలేక మంచం మీదే ఉండాల్సి వచ్చింది. 2 సంవత్సరాల పాటు హాస్పిటల్కి తిప్పారు. అమ్మకు సేవలన్నీ అన్వేష్ చేసేవాడు. అందువలన ఇంటర్ 3 సంవత్సరాలు చదివి పూర్తి చేశాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో ఒక క్యాటరింగ్లో పనిచేసి రోజుకు 100 రూపాయల వరకు సంపాదించుకునేవాడు. ఆ విధంగా ఇంటిని ఆర్థికంగా ఆదుకున్నాడు. అదే సమయంలో తనకు తెలిసిన ఒకతను పబ్లో చేర్పించాడు. ఆ పబ్లో రాత్రి 1 గంట వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాడు. ఆ విధంగా జీతానికి ఉద్యోగానికి కుదిరాడు. తర్వాత డిగ్రీలో చేరి BSc కంప్యూటర్ కోర్స్ తీశాడు. ఆ కాలేజ్ 1 గంట వరకు ఉండేది. ఆ తర్వాత 2 గంటలకు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ బార్కి వెళ్ళి రాత్రి 2 గంటల వరకు ఇంటికి వచ్చేవాడు. పబ్లోకి వచ్చిన వారందరూ ఫోన్స్ వాడడంతో కొంత డబ్బు దాచుకొని 2006లో తను కూడా ఒక నోకియా బేసిక్ ఫోన్ కొనుక్కున్నాడు. ఆ విధంగా తను ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా, సాధించాలనుకున్నా తన సొంత కష్టంతో కొనుక్కోవడం, సాధించుకోవడం చిన్నప్పటి నుంచే అన్వేషుకున్నాయి. డిగ్రీ పూర్తి చేశాక ఖాళీగా ఉండడం ఇష్టం లేక పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. అయితే అక్కడ కూడా తన తెలివితేటల్ని ఉపయోగించేవాడు. పిల్లలకు బోర్ కొట్టకుండా 1 గంట క్లాస్ తీసుకున్న తర్వాత వీడియో గేమ్స్ ఆడించడం, చందమామ కథలు చెప్పి నవ్వించడం చేసేవాడు. దాంతో ఎక్కువ మంది పిల్లలు తన దగ్గరే ట్యూషన్కి చేరేవారు. ఆ తర్వాత పీజీలో చేరి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. పీజీ చేస్తూనే ఫోటోషాప్లో చేరి పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అక్కడ తక్కువ జీతం ఇచ్చినా కంప్యూటర్ నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా ఆ పనికి కుదిరాడు.
పీజీ పూర్తి చేశాక ట్రైనింగ్ కోసం 6 నెలలు హైదరాబాద్ వచ్చాడు. అయితే ట్రైనింగ్ అయ్యాక జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు ఎవ్వరు కూడా ఎక్స్పీరియన్స్ లేదని అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. దాంతో కొన్ని నెలలు కాలు ఇరిగేలా హైదరాబాద్లోనే తిరిగి విసిగిపోయి మళ్ళీ వైజాగ్ వెళ్లిపోయి అమ్మ దగ్గర ఒక 10,000 రూపాయలు తీసుకొని తెలిసిన వారి ద్వారా గోవా వెళ్ళాడు. గోవాలో కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అక్కడ కూడా హైదరాబాద్ లాంటి సమస్యలే వచ్చాయి. దాంతో వైజాగ్ వచ్చేయాలనుకున్నాడు. కానీ చివరికి టాటా వారి తాజ్ హోటల్లో జాబ్ వచ్చింది. అక్కడ 1 ఇయర్ పనిచేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకున్నాడు. దాంతో మనోడికి విపరీతంగా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. ముందుగా వైజాగ్లో పాస్పోర్ట్ చేయించుకొని ముంబైలో నెలకు ఒక హోటల్ చొప్పున 5 హోటల్లో పనిచేసి దుబాయ్, ఖతర్, కువైట్కి వెళ్ళడానికి అప్లై చేసుకున్నాడు. అన్ని దేశాల వారు రమ్మన్నారు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేక అమెరికాకి అప్లై చేశాడు. అమెరికా వారు రమ్మని వీసా పంపించారు. ఆ విధంగా 60,000 రూపాయలకే అమెరికాలో ఉద్యోగానికి కుదిరాడు. మొదట్లో హౌస్ కీపింగ్, తర్వాత బార్ సర్వర్, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఆపరేటర్గా రకరకాల జాబ్స్ చేశాక చివరిగా ట్రావెలింగ్ అండ్ టూర్స్లో ప్రమోషన్ రావడంతో ఇటలీ, రష్యా, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాలు తిరిగి మంచి అనుభవం సంపాదించాడు. అదే సమయంలో కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి తను చూసిన దానికి బయట ఉన్నదానికి చాలా తేడా ఉందని గమనించి తన యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగానే 2019 ఆగస్టు 20న నా అన్వేషణ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆగస్టు 21న పిజ్జా టవర్ ఎందుకు వంగి ఉంది అనే వీడియోని అప్లోడ్ చేశాడు. అయితే పెద్దగా మనోడికి వ్యూస్ రాలేదు. ఎన్నో వీడియోస్ పెట్టినా పెద్దగా వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాలేదు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అంటే 2020 ఆగస్టులో అతని ఛానల్ మానిటైజేషన్ అయింది. అంటే డబ్బులు సంపాదించడానికి అర్హత సాధించిందన్నమాట. అయితే వ్యూస్ లేకపోవడంతో పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. కానీ అన్వేష్ నిరుత్సాహపడకుండా వీడియోస్ చేసేవాడు. ప్రపంచాన్ని మొత్తం దేశ ప్రజలకు చూపించాలని అనుకున్నాడు. కానీ ప్రపంచ యాత్ర కంటే ముందు భారతదేశాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేయు అని ఒక పెద్దాయన సలహా ఇవ్వడంతో 100 రోజులు భారత ప్రయాణం చేయాలనుకున్నాడు. మన తెలుగులో ఉన్న కొంతమంది ట్రావెలర్స్ని కూడగట్టి తన ఆలోచనను చెప్పాడు. దాంతో కొంతమంది ట్రావెలర్స్ ఆ ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా భారత ప్రయాణం మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజులు ప్రయాణం చేస్తూ కొన్ని సౌకర్యాలు లేకపోతే ఏ ఇబ్బందులు వచ్చాయో కానీ ఒక్కొక్కరుగా డ్రాప్ అయిపోతుండేవారు. కానీ చివరికి అన్వేష్ మాత్రం ఒక్కడే మిగిలి 100 రోజులు పూర్తి చేసి విజయవంతమయ్యాడు. అలా తోటి ట్రావెలర్స్ ని ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఉమాను కూడా ఒక వీడియో ఇంటర్వ్యూ చేశాడు. ఉమా కూడా అదే సమయంలో మంచి కంటెంట్తో ఉమా తెలుగు ట్రావెలర్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాడు. అతని సక్సెస్ ను చూసి సంతోషించిన అన్వేష్ అతనితో వీడియో ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ టైంలో ఇద్దరికి జరిగిన గొడవలతో పాటు మధ్యలో వచ్చిన రవితో జరిగిన గొడవ గురించి మనందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనోడు చేసిన దాదాపు 90 దేశాల ట్రావెలింగ్స్ బాగా సక్సెస్ అయ్యాయి. గతంలో చేసిన చైనా సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దాదాపు చైనా సిరీస్లో 20 వీడియోలు పెడితే అందులో 1-2 వీడియోస్ తప్ప అన్నింటికి 1 మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి. దాంతో అతని సంపాదన 1 నెలకు 31 లక్ష రూపాయలు దాటింది. దీని మీద కూడా ఒక వీడియోని చేసి ధైర్యంగా తన సంపాదన బయటికి చెప్పాడు. ఇలా బహుశా చాలా తక్కువ మంది చెప్తారు. ఈ వీడియో కూడా దాదాపు 2 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఏ విధంగా చూసినా అన్వేష్ ఇప్పుడు సరైన కంటెంట్ ఇస్తూ భారతదేశంలోనే నంబర్ 1 ట్రావెలర్ గా స్థానం సంపాదించుకున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్వేష్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి కారణం అతని ముక్కుసూటితనం, మనసులో ఏది ఉంచుకోకుండా మాట్లాడడం, ఉత్తరాంధ్ర యాస, చలాకితనం, కొంటెతనంతో పాటు తన నిజాయితీని అందరూ ఇష్టపడతారు. ఇదే అతని విజయానికి కారణం. ఎవరేమన్నా పట్టించుకోడు. ఏదనాలి అంటే అదే అనేస్తాడు. అన్వేష్ తను తిరిగిన దేశాలలో చాలా మంది అమ్మాయిలతో కలిసి వీడియోస్ చేశాడు. అందులో కొంతమంది అమ్మాయిలు అన్వేష్ని పెళ్లి కూడా చేసుకుంటా అన్నారు. అయితే ఈ మధ్య అన్వేష్ తన రొటీన్ వీడియోస్తో కాకుండా కొన్ని అవేర్నెస్ వీడియోస్తో పాపులర్ అవుతున్నాడు. ప్రపంచ యాత్రికుడు అనే తన 2 ఛానల్లో ఆన్లైన్ బెట్టింగ్స్ మీద అవి చేస్తున్న కొంతమంది యూట్యూబర్స్ మీద అన్వేష్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షలు సంపాదించొచ్చు అని ప్రజలను మోసం చేస్తున్న భయ్యా, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, పల్లవి ప్రశాంత్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వంటి వారి మీద అన్వేష్ వీడియోస్ చేసి వాళ్ళు బెట్టింగ్ పేరుతో చేసిన మోసాలను బయట పెట్టాడు. వీళ్ళు చెప్పినట్లు బెట్టింగ్ ఆడటం వల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అన్వేష్ అన్నాడు. ఇలా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, వీరి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని వీడియోస్ చేశాడు. దాంతో అన్వేష్ చేస్తున్న పనికి మన వీసీ సజ్జనార్ గారు వీడియో ఇంటర్వ్యూలో అభినందించారు.
అలా అన్వేష్ చేసిన ఈ పని వల్ల పోలీసులు ఒక్కొక్కరిగా అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం తెలియక చేశాం, మమ్మల్ని ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ వీడియోస్ చేస్తున్నారు. ఏది ఏమైనా అన్వేష్ చేసిన ఈ పని వల్ల ఇప్పుడు అందరిలోనూ అతని మీద ఇంప్రెషన్ పెరిగిపోయింది. అయితే అన్వేష్ కూడా గతంలో యాప్స్ ప్రమోట్ చేశాడని పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాడు. అలాగే ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడినందుకు పోయిన సంవత్సరం ఏప్రిల్ 22న ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని మరికొందరు గుర్తు చేశారు. అలాగే రీసెంట్గా చేసిన ఒక వీడియోలో 2024 సంవత్సరానికి మొత్తం 1,30,00,000 సంపాదించానని, ఇక తన ప్రపంచ యాత్ర ముగిసిందని తెలిపాడు. ఇక తన ఇండియన్ పాస్పోర్ట్ ని చూపిస్తూ ఇండియా వచ్చేస్తున్నానని, ఒక మంచి ఇల్లు కట్టుకొని వెంటనే పెళ్లి చేసుకుంటానని కూడా ఆ వీడియోలో చెప్పాడు. తను చెప్పినట్టే అన్వేష్ త్వరగా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తన జర్నీ స్టార్ట్ చేయాలని మనమందరం కోరుకుందాం. అన్వేష్ చేసిన వీడియోస్ లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.